హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక కొత్త రెసిపీ అండి. అటుకులండి. అటుకులతో మనము ఇంట్లో మిక్చర్ రెడీ చేసుకోవచ్చు అనమాట. అది హెల్తీగా ఈజీగా మనం ఇంట్లోనే మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అటుకులతోటి. ఇది నిల్వ కూడా ఉంటుందండి. డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు మనము. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి తయారీ విధానం చూద్దామండి. ఇదిగోండి, అటుకుల మిక్చర్ కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఒక కప్పుడైతే అటుకులు తీసుకున్నానండి, పెద్ద గిన్నెది. కొద్దిగా కరివేపాకు, ఇదేమో వేపడి శనగపప్పు, గుల్ల శనగపప్పు అంటారు కదా, ఇవి పల్లీలు, కొద్దిగా 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూనే ఆవాలన్నమాట. ఇవన్నీ మనము తీసుకునే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను. కొద్దిగా ఆయిల్ వేద్దామండి, కొంచెమే, ఒక 1/2 స్పూన్ కంటే కూడా తక్కువగా వేసాను నేను. ముందుగా ఈ ఆయిల్లో మనం పల్లీలు వేపుకుందామండి. పల్లీలు ఫ్రై చేద్దాము. అవి వేగిన తర్వాత తీసేసి మిగిలిన వేపుదాం. ఇదిగోండి, పల్లీలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇది వేయడం. ఇది వేగక్కర్లేదండి, జస్ట్ అలా వేడెక్కితే చాలు, తీసేయచ్చు అనమాట. కొంచెం వేడెక్కితే చాలండి ఇది. ఇదిగోండి, పల్లీలు కొంచెం ముందు వేగనిచ్చాం కదా మనం, తర్వాత జీలకర్ర ఆవాలు పప్పులు వేసాం కదా, ఇవి కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కాయి తీసేస్తున్నాను. ఇవి తీసాక మిగిలిన వేపుదాం. ఇవిగోండి, అవి వేగిపోయాయి, తీసేసాను. మరి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా. ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు వేపుదామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే జీడిపప్పు వేపుదామండి. కొంచెం కరివేపాకు వేగుతుంది కదా, జీడిపప్పు ముక్కలు కూడా వేస్తున్నాను నేను. బాగుంటుంది మిక్చర్లో. పల్లీలు జీడిపప్పు పన్ను కింద పడి తగులుతుంటే కమ్మగా ఉంటుంది కదండి. ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేద్దాము. ఇదిగోండి, కరివేపాకును ఇవి జీడిపప్పు ముక్కలు ఈ విధంగా ఎగితే చాలు. ఇవి కూడా మనం తీసేసి పక్కకి షిఫ్ట్ చేద్దాం. అవి కూడా తీసేసాను. ఇందులో మరికొంచెం ఆయిల్ వేసి, కొద్దిగానే, నేను ఎక్కువ వేయట్లేదు, చూసారా, ఒక్కో చొక్క వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం అటుకులు వేసి వేపుదామండి. అయితే అటుకులు మీరు హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అవి కొంచెం కలర్ మారి క్రిస్పీగా వేగుతాయి. అప్పుడు వరకు మనం ఎక్కువ ఆయిల్ వేయకూడదు. కొద్దిగా చొక్క వేసాను నేను. ఇలా సిమ్లో పెట్టి కదుపుతూ తిప్పుతూ ఉండాలండి. ఇదిగోండి, అటుకులు ఈ కలర్ వస్తే చాలు. ఈ విధంగా వేగితే మనం తీసేయచ్చు అనమాట. చూసారా, ఈ కలర్ వస్తే చాలు. అటుకులు సిమ్లోనే పెట్టి అలా తిప్పుతూ ఉండాలి. లేదంటే మీరు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా హైలో పెట్టినా దగ్గరుండి తిప్పుతూ ఉండాలి. మరి మాడిపోతాయి, అడుగు మాడిపోయి పై ఆకుండా ఉంటాయి. ఈ కలర్ వస్తే చాలు. వీటిని నేను ఇప్పుడు తీసేసి మరలా మిగిలిన అటుకులు వేస్తాను. అవి తీసేసాను, ఇంకొంచెం ఉన్నాయి. ఇవి కూడా వేపుతాను అనమాట. ఇవి కూడా ఆ కలర్ వచ్చే వరకు ఇలా వేపుతూ ఉండాలి. ఇదిగోండి, మొత్తం అటుకులన్నీ కూడా ఈ విధంగా వేగిపోతే చాలండి. మొత్తం అన్నీ కూడా ఈ కలర్ వస్తే చాలు, ఇంకా ఆపేయడమే అనమాట. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్చర్ కలుపుకుందాం. ఇదిగోండి, మనం వేపుకున్నవన్నీ ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలోకి వేసేద్దాం. మొత్తం వేపినవన్నీ కూడాను. ఇది ఓకే. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి. కొంచెం ఇదిగో ఒక 1/2 స్పూన్ సరిపోతుంది దీనికి నాకు. అలాగే కొద్దిగా కారం కూడా వేద్దాం. ఇది కూడా ఒక 1/2 స్పూన్ చాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిపేద్దామండి. ఇలా కలిపేసి చల్లారిన తర్వాత మీరు ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, తడి తగలకూడదు.
ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, పాడవదు, టేస్ట్ మారిపోదు. క్రిస్పీగా కరకరలాడుతూ పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, లేదంటే టైంపాస్కి టీవీ చూసేటప్పుడు తినొచ్చు, ఈవినింగ్ టీ టైంలో తినొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి. కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది. మనం బయట కొన్న మిక్చర్ అయితే వాళ్ళు ఆయిల్ ఎక్కువ సార్లు మరిగించి డీప్ ఫ్రై చేస్తారు కదా, ఎక్కువ సార్లు మరిగిస్తారు, ఆయిల్ మార్చరు. అందువల్ల అది అన్హెల్దీ. ఇది మనం ఇంట్లో తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ అన్నమాట. ఇందులో పోపులు అవి ఉన్నాయి కాబట్టి బాగుంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కరకరలాడుతాయి, క్రిస్పీగా ఉంటాయి. హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఆయిల్ తక్కువ వేసాం మనం ఆ పోపు లేపడానికే. తర్వాత అటుకులు లేపడానికి మీరు ఆయిల్ వేయక్కర్లేదు, అవి డ్రైగానే రోస్ట్ చేసేయచ్చు. డ్రై రోస్టు పొడిపొడిగా వేపేయచ్చు. కాకపోతే హైలో పెట్టకుండా సిమ్లోను మీడియంలో వేపినా కూడా దగ్గరుండి కలుపుతూ చూసుకోవాలన్నమాట, మాడిపోకుండా. ఈ విధంగా హెల్దీగా మనం అటుకులతో మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అటుకుల మిక్చర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.